భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 8/1/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష నవమి బుధవారం నవమి మధ్యాహ్నం 2:12 వరకు నక్షత్రం అశ్విని నక్షత్రం సాయంత్రం 4:43 వరకు వర్జ్యం మధ్యాహ్నం 12:59 2:29 వరకు రాత్రి 1:04 నుండి 3:10 వరకు దుర్ముహూర్తాల ఉదయం 11:44 నుండి 12:28 వరకు సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 5:37 అమృత గడియలు ఉదయం 10:01 నుండి 11:30 వరకు అమృత గడియలు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు సిద్ధియోగం రాత్రి 8:39 కౌలవం మధ్యాహ్నం 2:12 తైతుల కరణం రాత్రి 1:03 వరకు దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు దినఫలాల్లో ముందుగా మేషరాశి అన్ని రంగాల వరకు బాగుంటుంది సోదరుల యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు వృషభ రాశి కొంచెం ధన వ్యయం ఉంది అనారోగ్య సమస్యలు అధిక ఖర్చులు మిథున రాశి ఆరోగ్య లాభం ఈరోజు ప్రతి పనిలోనూ కూడా మీదే ఆధిక్యం అన్నట్లుగా ఉంటుంది ధనయోగం కూడా ఉంది కర్కాటక రాశి ఊహించని సంఘటనలు సమస్యలు చాకచక్యంగా తెలివితేటలుగా లౌక్యంతో ఎదుర్కొనే అవకాశం సింహరాశి కొన్ని విషయాల యందు అపవాదులు భయాందోళనలు దేవత ఆరాధన మీకు మేలు చేసే అవకాశం కన్యా రాశి అనుకూలం నిరుద్యోగులకు శుభవార్తలు వినుట ధనయోగం తులారాశి వ్యాపార మూలికంగా లాభాలు వ్యవసాయదారులకి ఆనందం ధనధాన్య లాభాలు వృశ్చిక రాశి ప్రతి విషయంలో విరోధాలు ఉద్రేకపడుట దేవాలయ దర్శనం మీకు మేలు చేసే అవకాశం ధనస్సు రాశి భార్య ద్వారా లాభము ఉన్నతమైనటువంటి స్థితి కలుగుట కలిసి వచ్చుట మకర రాశి అనుకూలంగా ఉండే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం కుంభరాశి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అధిక ఖర్చులు ప్రయాణాలు మీనరాశి శ్రమ అధికంగా ఉండును అలాగే లాభాలు ఉండే అవకాశాలు ఉద్యోగస్తులకి మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే సత్యధర్మ పరాక్రమ ఓం సత్యధర్మ పరాక్రమాయ నమః భగవంతుడు సత్యస్వరూపుడు ధర్మస్వరూపుడు సత్యధర్మ ప్రతిష్టాపనకై ఆయన ఆయా యుగాల్లో అవతరించును మనము నిరంతరము సత్యవ్రతులము అనుష్ఠించుచు ధర్మపరాయణులై జీవితయాత్ర గడపవలనని భావం కాబట్టి సత్యము ధర్మము ఎక్కడుంటుందో ధర్మ సత్యం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ధర్మంగా ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు ధర్మంగా ఉన్నటువంటి వాడిని రక్షించేటువంటి వాడు సత్యధర్మ స్వరూపుడు కనుక పరమాత్మని సత్యధర్మ అటువంటి పరాక్రమ కలిగినటువంటి వాడు పరమాత్మ అని స్తుతించడం జరిగింది మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి.